ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు 3 గంటల 3 శుభవార్తలు అయితే వింటారు. ఎటువంటి 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. ఇక ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కన్యా రాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2026వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అయితే ఇక మీరు మీ కెరియర్కి సంబంధించిన అవకాశం కోసం కన్యా రాశి వ్యక్తులైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చాయి. ఆ అవకాశం ఏది కూడా 100% మీకు నచ్చలేదు. దీని కారణంగా మీ ముందుకు వచ్చిన అవకాశాలను మీరు మీ చేజేతులారా వదిలేసుకుంటున్నారు. అయితే ఒకరోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చింది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ అవ్వబోతున్నారు. అంటే ఏ కోరికనైతే బలంగా చాలా కాలంగా కలిగి ఉన్నారో, ఎటువంటి అవకాశం రావాలని చాలా కాలంగా కలలు కంటున్నారో, అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు చూడబోతున్నారు. అవకాశం మీకు వచ్చిందనే శుభవార్త మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చూస్తున్నట్లయితే ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజే వారితో మాట్లాడడం, అలాగే ఈరోజే దానికి సంబంధించినటువంటి ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మీరు కన్న కల నిజం కాబోతుంది. అంటే ఇన్ని రోజుల సంబంధాలు చూస్తున్నారు, ఎటువంటి
సంబంధాలు చూసినా కానీ మీ యొక్క రిక్వైర్మెంట్‌కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరకక పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ ఒక చక్కటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక పెరుగుదల కోసం కానీ, మరొక ఆదాయ మార్గం కోసం కానీ అన్వేషించినట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. అంటే ఏ ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఇప్పటి వరకు మీకు ఒక ఆదాయ మార్గం కూడా లేకపోయినా సరే, ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించడం, మరొక ఆదాయ మార్గం ద్వారా చేస్తున్న వ్యక్తులైనా సరే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తూ మీరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక చక్కటి ఫలితాలు అయితే మీరు అందిపుచ్చుకునే అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు కెరియర్‌కి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు వివాహ సంబంధించినటువంటి ఒక చక్కటి శుభవార్త రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఆదాయ మార్గం కోసం, ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తున్న వ్యక్తులకి దానికి సంబంధించినటువంటి శుభవార్త రాబోతుంది. ఈ విధంగా 3 శుభవార్తలు మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనిపించబోతున్నాయి. ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకొలుపులు నేర్పించే అవకాశం మీ ముందుకు వస్తుంది. వ్యాపారాన్ని మీరు విస్తరిస్తారు. అనుకున్నా కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకున్నా సరే మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.